anxiety and stress when you plan for a big event is like so normal. వెల్కమ్ బ్యాక్ టు మై వెడ్డింగ్ సిరీస్ అండి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ ఆన్ దిస్ సిరీస్ అండి. చాలా ఎక్సైటింగ్గా ఉంది టు ఎంటర్ ఇన్ టు ఎపిసోడ్ 6. నా ఫస్ట్ నుంచి 5th ఎపిసోడ్స్ కనుక చూడకపోతే ముందే చూడండి, కంటిన్యూస్గా చూస్తేనే చాలా చాలా బాగుంటాయి. నౌ మనం ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకున్న వాళ్ళ నవ్వులు మనకి వింటూ ఉన్న భలే అనిపిస్తుంది కదా. నాట్ ఆల్ ద టైమ్స్, అన్నిసార్లు అలా ఉండదు. నౌ మనం ఎప్పుడైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని చూసినా లేకపోతే ఒక సోషల్ మీడియాలో ఉన్న పర్సన్ని చూసినా సరే సమ్ టైమ్స్ మనం ఏదో ల్యాక్ అవుతున్నాం అనిపిస్తుంది. అంటే కొంతమంది ఫీల్ అవుతారు. బికాస్ నాకు వచ్చే కామెంట్స్ ఈ మధ్య ఎలా ఉంటున్నాయంటే, ఓ మై గాడ్ మాకు మీలాగా ఉండాలని ఉందండి, ఫ్యూచర్లో ఇలా ఉండాలని ఉంది, యూ ఆర్ లివింగ్ అప్ టు యువర్ డ్రీమ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అంటారు, విచ్ ఇస్ ఆల్ వెరీ గుడ్. ఎస్, నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అవి టు చేస్ దెమ్ చాలా కష్టపడతాను నేను. సో కష్టపడతాను కాబట్టి అంతే స్ట్రెస్ కూడా గురి అవుతాను నేను. సో అదంతా బ్యాక్ ఎండ్ అనమాట. నా ఓల్డ్ వీడియోస్లో మీరు చూసారంటే నాకు నెక్ పెయిన్ ఉంది, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా చెప్పాను. కానీ మధ్యలో వాటి గురించి మాట్లాడటం నేను మానేశాను. ఇంకా ఎందుకు ఇంకా ఇవన్నీ అని చెప్పేసి. బట్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం ఒక క్విక్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. దట్ 1 month నుంచి నేను జిమ్కి వెళ్ళట్లేదు. బికాస్ అసలు ఇంకేం వర్కౌట్ చేసినా సరే పెయిన్ ఎక్కువైపోతుంది. జస్ట్ స్టికింగ్ విత్ యోగా అండ్ సమ్ టైమ్స్ స్విమ్మింగ్ వెళ్తున్నాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కొన్ని లైఫ్లో కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్నప్పుడు మన లైఫ్ స్టైల్ అనుకున్నంత పర్ఫెక్ట్గా ఉండదన్నమాట. సో ఎలాంటి వాళ్ళకైనా హెల్ప్ అనేది అవసరం. సో నాకు కూడా అవసరం అని నాకు అనిపిస్తూ ఉంటుంది చాలాసార్లు. సో కానీ నేను ఇన్కన్సిస్టెంట్గా ఉన్నా సరే అగైన్ ఐ ట్రై టు గెట్ బ్యాక్ ఇన్ ట్రాక్. సో వెయిట్ ఏమీ ఓవర్గా తగ్గిపోలేదు, అలానే పెరిగిపోలేదు, అలాగే ఉన్నాను అనమాట. అంటే అలాగే మెయింటైన్ అవుతూ ఉన్నాను. బట్ ఖచ్చితంగా తగ్గాలి. అలా తగ్గటానికి కూడా మీ హెల్ప్ తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూస్గా ఐమ్ ప్లానింగ్ టు మేక్ అకౌంటబిలిటీ పోస్ట్ అనమాట. అంటే నా వెయిట్ లాస్ జర్నీ మీతోటి షేర్ చేసుకుని లైవ్గా ఐ వాంట్ టు సీ ఇఫ్ దేర్ విల్ బీ ఎనీ చేంజ్. బికాస్ ఇట్స్ టైమ్ దట్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ అనిపిస్తుంది నాకు. అనిపించడం కాదు, చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్స్. ఇషితా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఆగస్ట్ నుంచి. సో కంప్లీట్ స్కెడ్యూల్ చేంజ్ అవ్వాలి నాది టు బీ ఇన్ బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. సో యూ కెన్ జాయిన్ మై జర్నీ అండి ఇఫ్ ఎనీబడి ఆఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఎప్పుడైనా మేబీ మంత్లీ ఒక్కసారి ఎప్పుడైనా వీడియో చేస్తానేమో ఇన్ కేస్ ఏదైనా చేంజ్ కనుక చూస్తే. బట్ ఇన్స్టాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను మై ఫుడ్, మై ఎక్సర్సైజెస్. అండ్ ఇదివరకు చెప్పినట్టే ఫిట్ మామ్ క్లబ్లో గణేష్ అయితే 6 months నుంచి హీ హాస్ బీన్ ట్రైనింగ్ అండ్ ఇట్స్ అమేజింగ్. కోర్ స్ట్రెంత్ చాలా బాగా బిల్డ్ అయింది. బట్ ఐఎమ్ స్టిల్ నాట్ దేర్ యెట్. ఈ గ్యాప్ వచ్చేయటం వల్ల కొంచెం పోయిందనమాట. బట్ అగైన్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు ఇట్. సో ఫాలో మీ గైస్ ఆన్ ఇన్స్టా. సో దిస్ ఇస్ దట్ డే మార్నింగ్ ఆఫ్ అవర్ జర్నీ అనమాట. పొద్దున్న లెగ్గానే ముందు ఫోన్లో ఉన్న ఫైల్స్ కాపీ చేసేసాను. బికాస్ లేకపోతే ఫోన్లో స్పేస్ ఎప్పుడు ఉండదు నాకు. ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను బార్మిటా అని చెప్పాను కదా ఇవ్వచ్చు పిల్లలకని. చాలామంది బార్మిటా అంటే అందులో షుగర్ పోసేసి ఎక్కువ బార్మిటా వేసేస్తాను అనుకుంటారు. లేదండి, నేను 1/2 spoon వేస్తాను అంతే. అండ్ ఒక కప్పు మిల్క్ తాగుతారు వాళ్ళు. ఎప్పుడు నేను షుగర్ యాడ్ చేయను. సో అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నేను మార్నింగ్ లేసి కొంచెం ప్యాకింగ్ చేసేసుకుని నిన్నటి పప్పు ఉండిపోయిందనమాట. దాన్ని అయితే తాలింపు చేసేసి పిల్లలకి పెట్టేశాను. అండ్ తోడుపెట్టు అని చెప్పాం కదా పెరుగు, అది ఎంత బాగా తోడుకుందో. సో ట్రిప్ కోసం అని చెప్పేసి ఒక 2 పెద్ద గిన్నెలు అయితే తోడు పెట్టేసాం. ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకుని వెళ్తే ఈజీ అయిపోతుంది కదా, అక్కడ కుకింగ్ చేసుకుని టైం వేస్ట్ చేయక్కర్లేదు. సో ఎనీవేస్ పిల్లలకైతే పెట్టేసి రిమైనింగ్ అంతా కూడా ఫుల్గా ఇంకా ప్యాక్ చేసి పిల్లలకి కూడా అంతా ప్యాక్ చేసి వెళ్ళే ముందు, అంటే ఇంకా మేము బయలుదేరుతున్నాం అనగా వెళ్ళే ముందు గణేష్ ఒక్కసారి ఏదైనా 2 minutes డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం కానీ వెడ్డింగ్ గౌన్ వేసుకున్నప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. చూసారా, దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. Twist me like this Clockwise? and then clockwise. No, మళ్ళీ clockwise and anti-clockwise. Reverse, you come back to neutral position. ఇది పెట్టాలా?
నేను ఇలా పెట్టాలి కదా ఓకే లెఫ్ట్ రైట్ ఒక్క స్టెప్ మనం మిస్ అయ్యాం లాస్ట్ సర్కిల్ అంతే సర్కిల్ తిప్పేసి యు జస్ట్ హావ్ టు బెండ్ మీ డౌన్. సో 9 నాకు అస్సలు డాన్సింగ్ రాదు, ఏదో యూట్యూబ్ లో చూసి ఒక్క 2 స్టెప్స్ నేర్చుకున్నాను నేను గణేష్. చాలా సేపటి నుంచి నిద్రపోకుండా వెయిట్ చేస్తా ఉన్నారు, లైక్ లోడెడ్ అన్నమాట వెనకాల లగేజ్ అంటే. అందరికంటే ఫస్ట్ మేమే స్టార్ట్ అయిపోతున్నాం బికాస్ వెకేషన్ ఏదైనా రెంటల్ హోమ్ తీసుకుంటే గణేష్ ఇస్ లైక్ యునో తొందరగా వెళ్ళాలి, లెట్స్ జస్ట్ గో దేర్ అండ్ ఎంజాయ్, ఇక్కడ ఇంకా టైం వేస్ట్ చేయకని. Shinika, are you ready? Are you ready for the most amazing trip of Amma's memory? Get the fan? Yes, Ishita, నీ వెనకాలే ఉంది ఫ్యాన్. Get the bed sheet? Yes, అమ్మా. Get the bags? Yes, the dress main thing. అక్కడ వెనకాల హ్యాంగ్ అవుతాను చూడండి డ్రెస్. బోత్ అవర్ డ్రెస్సెస్ ఆర్ దేర్ అండ్ ఫ్యాన్ లేకుండా నాకు నిద్ర పట్టదు. It's okay to feel Auntie. It's not okay to hurt one. Stop. It's okay to feel angry. It's not okay to hurt someone. నువ్వు చాలా నేర్చుకున్నావు కదా డానియల్ టైగర్ నుంచి, హౌ టు టేక్ కేర్ ఆఫ్ బేబీ, హౌ టు హెల్ప్ అమ్మ అండ్ ఆల్ ఆఫ్ దట్. You can be a big helper. That's a Viturvarinyam. Okay, let's go. Woohoo! Yay! 3 to 4 hours జర్నీ. శ్రీనిక అయితే పడుకుంది కానీ ఇష్ట అస్సలు పడుకోలేదు. లక్కీగా మొన్న నేను చెప్పాను కదా బ్రెయిన్ బూస్టర్స్ నుంచి వర్క్ షీట్స్ తెచ్చుకున్నానని, అవి అయితే ఇచ్చాను. సో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసింది. కింద లింక్ ఇస్తాను చూడండి. గుడ్ మార్నింగ్. షీ టుక్ 3 naps. దట్ వే దిస్ అసలు సన్లో ఏం కనిపించట్లేదు బ్యూటీ, బట్ అసలు ఇక్కడ నుంచి బాగుంది లైటింగ్. లుక్ అట్ దాట్. ఏం ఫీల్స్ గణేష్ అయ్యి? ఫిల్టర్ పెట్టి ఏంటి ఫిల్టర్ పెట్టి తీయనా నేను? అబ్బో ఇవన్నీ నీ ఫిల్టర్లో నుంచి అద్భుతంగా తీయాలంట. ఓ టాలెంట్ ఉండాలండి, ఎవరు పడితే వాళ్ళు తీసేయలేరు, ఎడిట్ చేసేయలేరు. ఓకే సార్. ఐ వాంట్ టు స్టాప్ ఇన్ ద ఫీల్డ్స్ అండ్ గో పీపీ. నో Shirika, what's happening? Aligarh అంటాడు కిక్ మూవీలో మైండ్ ద థింగ్స్ అంటే. Somewhere that we can have coffee. బే ఏది కాఫీ షాప్? Hi. I'm getting back drip too. I'm gonna stop, I'll open the door, get down on the field and go pee and No. come back. Instead you go pee, Amma will dance behind you. So no one will see you that you are going pee. Amma will dance. సిల్లీ. నువ్వు ఏదైనా స్టెప్స్ ఆలోచించావా? చాలా అవుట్స్కర్ట్స్ ఫీల్డ్స్లో నుంచి వచ్చాము, ఒక్క కాఫీ షాప్ కూడా లేదు. ఫైనలీ వి గాట్ డౌన్. దేర్ ఇస్ అ డాలర్ జనరల్ హియర్. సో అక్కడికి వచ్చాము, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కలరింగ్ బుక్, బికాస్ ఐ థాట్ ఇషిత గాట్ ద కలరింగ్ బుక్ బట్ దెన్ షీ డిడ్ంట్ గెట్ ద కలరింగ్ బుక్. శ్రీనిక లెగిసిన తర్వాత ఇంకా క్రాంకీ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ తన కలరింగ్ బుక్ ఉంటే చాలు దానికి. అది నేను ఇషితాను పెట్టమన్నాను, లాస్ట్లో అది పెట్టడం మర్చిపోయింది. సో జస్ట్ ఒక కలరింగ్ బుక్ కొనుక్కోవడానికి వెళ్ళాము అండ్ పిల్లలు బాల్స్ అడిగారు. అండ్ దెన్ ఇంకొక షాప్కి వెళ్ళాం అనమాట. అక్కడ నాకు అసలు ఇప్పుడు దాకా వేరే షాప్స్లో చూడలేదు, వెడ్డింగ్ కేక్స్ కనిపించాయి అనమాట. ఇదేంటి ఎంటర్ అవ్వగానే అసలు వాట్ ఏ టైమింగ్, వెడ్డింగ్ కేక్స్ ఉన్నాయి అని. కానీ అట్లా రేట్స్ ఎంత ఉన్నాయి తెలుసా? లైక్ ఆ కేక్స్ వచ్చేసి ఈజీగా $300 నుంచి $500 వరకు ఉన్నాయి. ఓ మై గాడ్. మనం అనుకుంటాం కానండి అమెరికన్స్ అసలు వెడ్డింగ్కి ఎంత స్పెండ్ చేస్తారో, అంటే వాళ్ళు దానికోసం ఎప్పటి నుంచో సేవ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇట్స్ నాట్ అన్ ఈజీ అఫేర్, వెరీ వెరీ కాస్ట్లీ థింగ్ ఫర్ దెమ్. సో ఫైనలీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ అండి. ఇదైతే జార్జియాలో మేము ఒక రెంటల్ హోమ్ అయితే తీసుకున్నాం. ఎతికితే ఒక్క ప్లేస్ దొరికింది. బట్ ఈ ప్లేస్లో ఎన్ని కహానీలు, ఎన్ని స్టోరీస్ జరిగినాయి అంటే అవన్నీ అయితే ఇప్పుడు మీరు చూస్తారు. ముందు ఇల్లు అయితే చూసేద్దాం. దట్ ఈస్ ద హౌస్ ఫర్ ద వీకెండ్. ఫస్ట్ వెనకాలకి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉందో, బికాస్ పిక్చర్స్లో అసలు వెనకాల ఎలా ఉంటుందో కూడా చూపించలేదు. సో నాకు ఇంటికి రాగానే ముందైతే వెనకాలకి వెళ్ళిపోవాలి. ఓహ్ ఇక్కడ ఒక డెక్ ఉంది. దిస్ ఇస్ ద పాటియో అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇస్ గోల్ఫ్ కోర్స్. ఆ వెనకాల మౌంటైన్ స్పాట్ ఉంది. ఎక్కడో దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ స్పాట్లోకి వెళ్తే we will see. This is a huge bedroom. ఇంకా చాలా మంది వస్తున్నారు కదా. We need to see. Ooh, look at this master bathroom, Ishta. This is the master bathroom. Hi.
ఇదంతా ఒక కోట్ క్లాజెట్ మొత్తం కస్టమ్ చేసినట్టున్నారు. అండ్ దే హ్యావ్ అ లాండ్రీ రూమ్ హియర్. నౌ లెట్స్ గో బ్యాక్. కమింగ్. These beds are hard to fit for everybody. Okay, this is good. We'll take this one. కింద పడుకుంటానులే నేను. ఇది తీసుకుందాం బికాస్ నాకు ఈ మిర్రర్ కావాలమ్మా. This is where if I have. Are these books or DVDs? Oh yeah, they're all books, Ishita. You have toys here. This kind of home theater room. I'm gonna do this. దాట్ వాజ్ ఎ క్విక్ హోమ్ టూర్. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఎ ఫుల్ హోమ్ టూర్. నేను అసలు అంతా ఫుల్గా చూపించలేదు. ఏదైనా నాకు కొత్త ప్లేస్కి వెళ్తే అదంతా చూడటం చాలా ఇష్టం. అండ్ నాకు కొత్త కొత్త ప్లేసెస్లో ఉండటం అనేది చాలా చాలా ఇష్టం. ఎనీవేస్, ఈ హౌస్లో మాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ వి డిడ్ంట్ హ్యావ్ అండి. నేను అందుకనే ఈ హౌస్ పేరు ఏంటి ఆ డీటెయిల్స్ అంతా అయితే మీకైతే ఇవ్వను. కొంచెం నేబర్స్ వల్ల కొంచెం మాకు ఇష్యూస్ అయినాయి. సో మేము ఉండాలనుకుంది 3 days అయితే 2 daysలో మేము వెకేట్ చేయాల్సి వచ్చింది. సో దట్ వాజ్ లైక్ సో క్రేజీ అనమాట. అండ్ ఇంటికి వెళ్ళగానే బ్యాక్ యార్డ్లో చేసుకుందాం అనుకున్నాం అనమాట. ఫొటోస్లో అలా కనిపించింది, బాగుంటుంది వెనకాలంతా అని. ఇక్కడ చూడండి, దే హ్యావ్ లైక్ ఎ బ్రిడ్జ్ ఓవర్ హియర్ అండ్ అక్కడ చిన్న లేక్ కూడా ఇచ్చారు కదా. సో ఇక్కడ వెడ్డింగ్ చిన్నగా సెటప్ చేసుకుందాం అనుకున్నాము. బట్ ద మూమెంట్ వీ వెంట్ టు బ్యాక్ యార్డ్, ఆ ఏరియాకి వెళ్ళగానే అక్కడ ఉన్న నేబర్స్ దే వర్ నాట్ లైక్ దాట్ ఫ్రెండ్లీ అంటే దిస్ ఇస్ ఎ ప్రైవేట్ ఏరియా అంట, వాళ్ళు గోల్ఫ్ ఆడతారు. సో ఇక్కడ ఎటువంటి ఈవెంట్స్ చేసుకోకూడదు అని చెప్పేశారు. అసలు బయట బాల్కనీలో పిల్లలు ఆడుకోవటం ఆ నాయిస్ కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి నచ్చలేదు. ఓనర్ మాకు ఆ విషయాలు చెప్పలేదు. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ అనుకున్నట్టు అనిపించలేదు. అసలు ఇంకెక్కడ చేసుకోవాలి వెడ్డింగ్, జస్ట్ ఒక చిన్న వెనకాల కర్టన్ పెట్టుకుని కొన్ని ఫ్లవర్స్ పెట్టుకుని మంచి వ్యూ ఉంటే అలా అనుకున్నాను. ఏంటి అసలు ఇంత దూరం వచ్చాము, ఇంత ప్లానింగ్ చేసాము, అది కూడా లేదా అని అలా ఆ మినిట్లో అయితే దట్ వాస్ వాట్ వాజ్ రన్నింగ్ త్రూ మై హెడ్. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ డే వెళ్ళి చుట్టుపక్కల ఇంకేమైనా లేక్ ఉందా, పబ్లిక్ ప్లేస్ ఏమైనా ఉంటుందా, చేసుకోవచ్చా అని అయితే అనుకున్నాను తర్వాత. బట్ వాట్ ఎవర్, అట్ దట్ టైమ్ ఐ వాజ్ ఎక్సైటెడ్. మై డ్రెస్ ఇస్ ఆల్ హియర్. Your dress. థ్యాంక్ యూ. అండ్ దెన్ మా ఒక ఫ్రెండ్ అట్లాంటా నుంచి వచ్చింది. తను మంచిగా టెంపుల్ పులిహార తెచ్చింది అనమాట. అండ్ దెన్ పఫ్స్ కూడా తెచ్చింది, ఎగ్ పఫ్స్ అండ్ వెజ్ పఫ్స్ తెచ్చింది, పిల్లలకి కర్రీ తెచ్చింది. సో హ్యాపీగా ఎంజాయ్ చేసి, నేను ముందు చెప్పాను కదా వీడియోలో, నాకు కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే నేను ముందు ఫుడ్ తినేస్తే మళ్ళీ సెట్ అయిపోతాను, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. బట్ దట్ ఈస్ కరెంట్లీ వర్కింగ్ అవుట్ టు మీ, అట్లీస్ట్ ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్. అలానే నేను ఎక్కువ తినేను, బట్ కొంచెం ఒక పఫ్ తినాల్సింది 2 puffs తింటాను అనమాట. ఓకే, తర్వాత వి రిలాక్స్డ్ అ బిట్. పొద్దునే ఏం చూపించానో కూడా నాకు గుర్తులేదు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై సెలబ్రేషన్స్. రియలీ థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐ విల్ సీ యూ ఆల్ లేటర్. తర్వాత అంటారు చూడండి, మనకి ఎన్ని మేళ్ళు ఉన్నా ఎన్నున్నా సరే ఫైనల్గా అందరం చేరేది ఒక చోటకి అన్న టైప్లో అంత పెద్ద ఇల్లు తీసుకున్నా అక్కడ చిన్న చిన్న బెడ్స్ ఇచ్చారు. 4 ఫ్యామిలీకి పడుకోవడానికి ప్లేస్ లేక నేను మొత్తం కింద పడుకున్నాను. బట్ నాకు ఈ రూమ్ చాలా నచ్చింది అనమాట, బికాస్ అక్కడ ఒక చిన్న క్యూట్ బాల్కనీ వచ్చింది. నాకు ఆ వైట్ డ్రెస్ వేసుకుని ఈ బాల్కనీలో నుంచోవాలనిపించింది. అండ్ అక్కడ మిర్రర్ కూడా ఉందన్నమాట. సో ద వ్యూ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్ అండి. అండ్ కింద పడుకోవటం మనకి కొత్త ఏం కాదు, చాలా అలవాటే. అమెరికా వచ్చిన కొత్తలో 2-3 years వరకు నాకు అసలు బెడ్డే లేదు, ఎప్పుడు కిందే పడుకునేదాన్ని. ఓకే, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. ఏంటి స్పెషల్ నెక్స్ట్ డే మార్నింగ్ చూసేద్దాం రండి. మా ఫ్రెండ్ రోజా వాళ్ళ కొడుకు ముకుంద్ బర్త్డే అనమాట. సో పొద్దున్న లెగ్గానే తను సాంప్రదాయం ప్రకారం తనైతే ఫస్ట్ హారతి ఇచ్చేస్తుంది, బొట్టు పెడుతుంది, కొంచెం పసుపు పెట్టి అందరి చేత అక్షింతలు వేయించిన తర్వాత స్నానం చేపించి తర్వాత కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ దానికంటే ముందు కింద ప్యాటియోలో పిల్లలందరికీ కాసేపు ఫన్ యాక్టివిటీ ఉండాలని చెప్పేసి వాటర్ బబుల్స్ ప్లాన్ చేసాము. ఈ ఎంత బాగుంటాయో, లైక్ మీరు ఎప్పుడైనా వెకేషన్స్కి వెళ్తే ఆర్ గెట్ టుగెదర్ అయితే గెట్ దిస్ వాటర్ బబుల్స్ అండి. చాలా ఫన్ చేస్తారు పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారు. కొంతసేపు ఒక 1 hour వాళ్ళు ఆడేసుకున్న తర్వాత అందరూ అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయారు. సో యా, దాట్ ఈస్ స్పెషల్. అండ్ ఇక్కడ ఇష్టా శ్రీనికాంత్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.
ఆ తర్వాత ఇద్దరికి స్నానాలైనవి, ఆ తర్వాత వాళ్ళని రెడీ చేయటం అనమాట. ఇద్దరు అమ్మాయిలు ఏంటో కానీ వీళ్ళ జుట్టు దువ్వేసరికి నాకు పొద్దున కనిపిస్తాయి చూడండి చుక్కలు, స్టార్స్ అనమాట, ఇంకా ఆల్ స్టార్స్. నాకు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఇద్దరు జుట్టు బేబీ కట్ చేసేయాలనిపిస్తుంది. యూ టెల్ మీ వాట్ డూ యూ థింక్ కామెంట్ సెక్షన్లో. చిన్నప్పుడు నాకు డాడీ ఎప్పుడు బాయ్ కట్ చేసేవారంట, అస్సలు ఉండేది కాదు, అస్తమానం కటింగ్ తీసుకుని వెళ్ళిపోయారు. నేనేమో వీళ్ళకి ఇంకా జుట్టే కట్ చేయట్లేదు, బట్ ఎలాగైనా నెక్స్ట్ మంత్ ఇద్దరికి నాకు హెయిర్ కట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను. బికాస్ ఇట్ ఈస్ గెటింగ్ టూ క్రేజీ. పాపం రోజు వాళ్ళని సాడ్గా చూసి తలదూతూ ఉంటే. One of YouTuber subscriber, she sent you this dress, Amma. Can you tell them thank you so much for giving this dress, Chapu? Thank you so much. I really love flowers. ఇషితాకి డ్రెస్ చాలా బాగా సెట్ అయిందండి. చాలా ప్రేమగా మీరు పంపించారు. ఇండియా ప్యాకేజ్లో చూపించాను కదా, సో ఆ డ్రెస్సే అనమాట ఇషితాకి వేశాను. షీ వాజ్ లుకింగ్ లైక్ సో అడోరబుల్. అండ్ శ్రీనిక డ్రెస్ ఇస్ ఫ్రమ్ మార్షల్స్లో అలాగా మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ కూడా ఇస్తారు, చాలా బాగుంటుంది పిల్లలకి. సో పిల్లలు అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మా టర్న్ అనమాట. నేను అసలు అంటే ఏదో ఒక నార్మల్ సింపుల్ శారీ అయితే తెచ్చుకున్నాను ఫస్ట్, కానీ ఫ్రెండ్స్ అందరూ ఎంత ఫన్ చేశారంటే మొత్తం తెచ్చుకున్న జ్యువెలరీ అంతా బయట పెట్టేసి లైక్ అందరూ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నారు అనమాట. అంటే ఏం జ్యువెలరీ అనుకున్నారు అది కాకుండా వేరే ఫ్రెండ్స్ వాళ్ళు జ్యువెలరీ పెట్టుకోవటం, దాట్ వాజ్ లైక్ సో మచ్ ఫన్. నేను స్టార్టింగ్ అంతా ఈ ఫన్ మిస్ అయిపోయాను, లేట్గా వచ్చాను, అది తిట్టారు అనమాట నన్ను, ఎందుకు రాలేదు, మేము అందరం ఇక్కడ కలిసి రెడీ అవుతూ ఉన్నాము అని. సో దిస్ ఇస్ మేఘా అండి, నా స్కిట్లో చూసారు కదా ఎట్లాంటాలో, సో తను అనమాట మేఘా. షీఈ్ ఆల్సో అవర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఒకప్పుడు కలిసే ఉండేవాళ్ళం, తర్వాత తను వేరే స్టేట్ మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో వాళ్ళు కూడా వచ్చారనమాట ఈ ఒకేషన్ కోసం. I felt like really happy. And Roja is already the birthday boy's mom, and she wore like this satin saree. And నేను యాక్చువల్గా వేరే శారీ కట్టుకున్నాను, బట్ నన్ను అందరూ ఆ శారీ బాగాలేదు, నువ్వు మాతో మ్యాచ్ అవ్వాలి, మేమందరం కొంచెం మెరూనిష్ ఇలా వేసుకుంటున్నాం అని లావణ్య తన శారీ నాకు ఇచ్చింది. ఆ తర్వాత అక్కడ అందరూ కలిసి ఏ నెక్లెస్ సెట్ అవుతుంది అని చెప్పేసి దట్స్ వాట్ వీ వేర్ ట్రయింగ్ టు సీ హియర్ అనమాట. అండ్ ఇది రఫుల్ శారీ నాకైతే బాగా నచ్చింది. లావణ్య ఇండియాలో ఎక్కడో కొనుక్కుందండి, నాకైతే బొటిక్ నేమ్ అయితే ఐ హ్యావ్ నో ఐడియా. ఇది నువ్వు నాకు ట్యుటోరియల్ చూపించు. See how she's going. Look at Megha, this one, how she's doing. ఇదిగో అక్కడ కాదమ్మా, ఇది చూడండి, ఇదిగో. అట్లా పెట్టేసిందా? Pin there. ఇలా మనం మేనేజ్ చేయకుండా అలా చేయకుండా తను ముందే బాగుంది ఐడియా. అక్కడి నుంచి ఆనే చేయలేదు, ఇప్పుడే ఆన్ చేసా. నేను మంచిగా ఫుల్ ప్రాసెస్ అంతా రికార్డ్ చేసి దాన్ని ఆన్ చేయడం అయితే మర్చిపోయాను, బట్ ఇక్కడ మీకు స్టెప్స్లో అర్థమైందని అయితే అనుకుంటున్నాను, మళ్ళీ చూపిస్తాను చూడండి. పిన్ ఇస్తారా? పుట్టి ಒಂದು ಸೇಫ್ಟಿ ಪಿನ್ ತಗೊಂಬಾ పుట్టి. శ్రీ పుట్ట ಒಂದು పిన్ తಗೊಂಬా బంగార. ఒక్క ఇయర్ రింగ్ కూడా సెట్ అవట్లేదు. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా స్వాతి? నువ్వు చూసుకో అమ్మా, నేను తెచ్చి పెడతా ఇక్కడ అన్ని. ఏం కావాలి? చాలా కేర్ఫుల్ గా మనంతట మనమే చేసుకోగలుగుతామా మేఘా అది? ఇప్పుడు నేను చేసుకున్నాను కదా. ఓ లుక్ ఎట్ దట్ హౌ షీస్ డూయింగ్. ఒక్క దాని తర్వాత ఒకటి అలా ప్లీట్స్ తీస్తుంది. ఎస్ మ్యామ్. సో ఇది ఇక్కడ నువ్వు ఫస్ట్ పిన్ పెడతావు. ఎస్ మ్యామ్. ఓకే. And I pull this one layer, pull cheste, it will come like this. That will fall longer. The first layer is always longer than the others. I see. That So you the see? saree doesn't fall off. ఇక్కడ క్లిప్ పెడితే నౌ ఇట్ డజంట్ ఫాల్. నేనైతే ఈ ట్రిప్ హెయిర్ స్ట్రైట్ చేసుకోలేదు, బికాస్ నా వైట్ ఫ్రాక్కి కర్ల్సే పెట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను అనమాట. బట్ లావణ్య వాజ్ లైక్, నో వాట్, ఎప్పుడు హెయిర్ ఇలా వదులుకుంటున్నావు, ఈసారి ఒక సైడ్కి పెడతానంది. అది చాలా బాగా సెట్ అయింది. లైక్ పిక్చర్స్లో దట్ బ్లౌజ్, రఫల్స్ బ్లౌజ్ అంతా లైక్ బాగా కనిపించింది అనమాట. అండ్ ఆల్ ఆఫ్ దిస్ జ్యువెలరీ ఇస్ రోజా. సో అలా అయితే మిక్స్ అండ్ మ్యాచ్ అయితే చేసుకుని సరదాగా మార్నింగ్ అయితే అలా గడిచింది అనమాట. ఇప్పుడు దాకా ఈ వీడియో ఎంజాయ్ చేశారా? మీకు నచ్చిందా? నచ్చితే ముందు ఒక్క క్విక్గా లైక్ చేసేయండి, సో దట్ ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆల్రెడీ వెడ్డింగ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. సో ఇది ఇంతమందికి నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో దాట్ ఈస్ మై
ఫుల్ పిక్చర్ ఆఫ్ ద శారీ అనమాట. ఇట్ లుక్ లైక్ సో గుడ్. సో థ్యాంక్ యూ లావణ్య ఫర్ గివింగ్ మీ దిస్. నౌ లావణ్య వేసుకున్న శారీ తను కస్టమ్గా చేయించుకుంది. దిస్ ఇస్ ఫ్రమ్ అచ్యుత కలెక్షన్స్. నేను 2 years బ్యాక్ చూపించాను, గుర్తుందా మీకు? అచ్యుత కలెక్షన్స్ వరలక్ష్మి రథానికి లాస్ట్ ఇయర్ చూపించాను, ఈ ఇయర్ స్టార్టింగ్లో కూడా చూపించాను. సో అదే నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను ఆ పేజ్ గురించి. సో నాకు అసలు కూడా తెలీదు వీళ్ళు ఆర్డర్ చేశారని. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది దట్ ఇట్ సీమ్స్ దే ఆర్డర్డ్ ఫ్రమ్ అచ్యుత. సో చిన్న షౌట్అవుట్ అయితే ఇస్తున్నాను అచ్యుతకి. చాలా బాగున్నాయి కలెక్షన్స్, మా ఫ్రెండ్స్ అందరికీ అయితే నచ్చింది. సో యా, ఆ తర్వాత యాజ్ యూజువల్గా గర్ల్స్ అందరం చక్కచక్క ఒక మంచి పిక్చర్ అయితే తీసేసుకుని ఒక చిన్న రీల్ కూడా చేసాము. లాస్ట్లో పెడతాను, ఫుల్గా చూడాలంటే ఇన్స్టాలో అయితే చూడండి. తర్వాత ఇట్ వాస్ టైమ్ ఫర్ బర్త్డే బాయ్స్ కేక్ కటింగ్. ఎంత ఫాస్ట్గా బాయ్స్ అందరూ కూడా హెల్ప్ చేసి చిన్నగా బెలూన్ ఆర్చ్ చేశారనమాట. సో డెకరేషన్ కూడా బాగా వచ్చింది. అండ్ రో బ్లాక్స్ ఏదో అంటారు, రో బ్లాక్స్ అంటే రాబోట్ ప్లస్ బ్లాక్స్ తోటి కంబైన్ అయిన బాయ్స్ థీమ్ బర్త్డే పార్టీ. సో ఆల్ ఆఫ్ దిస్ రోజా ప్లాన్. ఓ మై గాడ్, ఎంత ప్లానింగో. వెకేషన్ హోమ్కి డెకరేషన్ అంతా తీసుకుని వచ్చి చేయటం నార్మల్ ఓపిక కాదండి బాబు మా ఫ్రెండ్స్ది. సో యా, సాటర్డే మార్నింగ్ అయితే అలా గడిచింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడు ఈజ్ లైక్ మై ఫేవరెట్. అసలు నేను అది ఫైల్స్ తీసుకుని ఎడిట్ చేస్తూ ఉంటే కూడా నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. Happy.